ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నీకే వందనాలయ్యా. జీవాధిపతి, మా మంచి కాపరి, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. ప్రత్యేకంగా తండ్రి సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుండగా దేవా, మీ స్వరం వెలింపు చేయండి, మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించండి, మీ సన్నిధి కాంతి మాకు ప్రకాశింపచేయండి ప్రభా. మాట్లాడినప్పుడు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే అని సెలవిచ్చిన దేవా, నీ పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల జరిగించండి. మీరే మేలు చేసి మహిమ పొంది దీవించి ఆశ్రదించి ముందుకు నడిపిస్తారు. నచ్చిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యాక్చువల్గా ఈ వాక్యం వెరీ ఫెమిలియర్ వాక్యం. ఇది ఒకసారి మనం విన్న వాక్యము, కానీ అయినప్పటికీ కూడా దేవుని అంటే తలంపుని బట్టి, ఆయన రెవల్యూషన్ని బట్టి ఈ వాక్యాన్ని లాస్ట్ వరకు ప్లీజ్ చూడండి, ఎందుకంటే తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. సో ఈ వాక్య భాగంలోనికి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16th చాప్టర్ 25th వర్స్ అండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినిచుండిరి. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే పూతోనటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్న పాప గురించి వాళ్ళు ఎంత కష్టంలోకి వెళ్ళారు, ఎంత బాధలోకి వెళ్ళారు, ఎంత వేదనలోకి వెళ్ళారు అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో అంటే పూతోనటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి ఒక చిన్న పాపని వాళ్ళు విడిపించినందుకు, అంటే ఒక మనిషి ఒక కష్టంలో ఉంటే తనని చూసి వారికి తెలిసినటువంటి యేసు క్రీస్తు నామం ద్వారా ఆ బిడ్డలకి ఉన్నటువంటి ఆ యొక్క దెయ్యాల నుంచి విడుదలను కలుగు చేసినందుకు అక్కడ ఒక వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు పగబట్టి వీళ్ళ చెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తామండి. అంటే అనేక దెబ్బలు, అనేక బాధలు వాళ్ళని పెట్టి తర్వాత చెరసాల్లో వాళ్ళని బంధించినట్లుగా మనం చూస్తాం. యూజువల్గా మన జీవితంలో మనం ఒక మంచి పని చేసి మనకి రావాల్సిన రివార్డ్ రాకపోతే మనం ఎంతగా కృంగిపోతూ ఉంటాం కదా, ఎంతగా మనం భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. నేను ఎంత మంచి చేస్తే కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు అని చెప్పేసి సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫీల్ సాడ్ యాజ్ వెల్, ఫెల్ట్ అప్సెట్ యాజ్ వెల్. సో సమ్టైమ్స్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. కానీ ఇక్కడ వీళ్ళని దేవుడు ఒక మినిస్ట్రీకి పిలిచాడు, ఆ మినిస్ట్రీలో వాళ్ళు బలంగా వాడబడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో విడుదల కార్యాలు జరుగుతూ ఉన్న సందర్భం అన్నమాట. సో అట్లాగే వాళ్ళు అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతోనూ వాళ్ళు ఆ పాపను విడుదల చేసినట్లుగా మనం చూస్తామండి. సో విడుదల చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళకి దే స్టార్టెడ్ ఫీలింగ్ జెలస్ అబౌట్ దీస్ పీపుల్. సో అంతేకాకుండా వాళ్ళకి వచ్చినటువంటి లాభసాధకమైనటువంటి వాళ్ళ యొక్క సంపాదన అంతా కూడా తగ్గిపోయింది అని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి డబ్బుల మీద ఉండే వ్యామోహంతో వీళ్ళు ఈయన్ని జైల్లో పెట్టడం జరుగుతుందండి. సో పౌలు శీలాన్ని జైల్లో బంధించినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే పాటలు పాడుతున్నారు, అంతేకాకుండా ప్రార్థన చేస్తున్నారు. దీస్ ఆర్ ద 2 things that they are continuously doing. సో ఇక్కడ మన జీవితంలో మనం చూసినట్లయితే అంటే మనకి ఒకవేళ మనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఏమైనా మైనర్ కట్ అయింది అనుకో, లేకుంటే మనకి ఏమైనా చిన్న డిసీజ్ వచ్చింది అనుకోండి, మనకి ఏమైనా బాధ కలిగింది అనుకోండి, అంటే మనకి ఒంట్లో ఏమైనా నీరసంగా ఉందనుకోండి, మనం జనరల్గా చేసేది ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ద బెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సే దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్, ఐ వాంట్ టు లే డౌన్ అండ్ ఫీల్ అంటిల్ ఐఎమ్ గోయింగ్ టు ఫీల్ బెటర్. సో ఆ విధంగా నేను మంచిగా అయ్యే వరకు నేను అక్కడే పడుకుని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి మనం చెప్తాం యూజువల్గా. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు తగిలినాయి, ఎన్నో బాధతో, ఎంతో అంటే శారీరకంగా వాళ్ళకి చూస్తే ఎంతో బాధ కలిగి ఉంటుంది. మనకి చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే మనం తట్టుకోలేం కదా, అలాంటిది వాళ్ళు కూడా మనుషులే కదా. అయినప్పటికీ కూడా వాళ్ళని ఎంతగానో హింసించినప్పటికీ, ఎంతగానో బాధ పెట్టినప్పటికీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, అంతేకాకుండా వాళ్ళని బంధించి వేసి అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఒక చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు దే ఆర్ సో కామ్ అండ్ దే ఆర్ సో పీస్ఫుల్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాస్ డన్ ఇన్ దేర్ లైఫ్స్. సో అంత పీస్ఫుల్గాను అంత కామ్గా వాళ్ళు ఉండటమే కాకుండా అటువంటి సమయంలో కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారండి. అటువంటి సమయంలో కూడా వాళ్ళు దేవుని ప్రార్థిస్తున్నారు, అటువంటి సమయంలో కూడా దేవునికి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, దేవుడికి వాళ్ళు సంతోషగానాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ద మెయిన్ వెపన్. మనకి ఒక సూపర్ న్యాచురల్గా ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే, ఒక రకమైన అంటే మన యొక్క ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మనం చూస్తున్నట్టు మన జీవితంలో మనం పొందుతున్నటువంటి ప్రతి ఒక్క బాధ నుంచి, ఇబ్బంది నుంచి, కష్టం నుంచి మనం బయటికి రావాలి అంటే ద మెయిన్ వెపన్ ఈజ్ ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రేయర్ అండ్ వర్షిప్.
దీస్ ఆర్ ద మెయిన్ వెపన్స్ అనమాట. సో అంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఫిజికల్గా వీక్గా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ అని చెప్పేసి వాళ్ళు పడుకుని ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళు కాసేపు అధికారుల గురించి నెగిటివ్గా మాట్లాడుకుని ఉండొచ్చు. లేదు అంటే మనం మంచి పని చేస్తే వాళ్ళు ఇలా చేశారేంటి అని చెప్పేసి వాళ్ళ మీద గొణుక్కుని ఉండొచ్చు, సణుక్కుని ఉండొచ్చు. కానీ అవేమీ వాళ్ళు చేయలేదండి. అంటే న్యాచురల్గా మనం అందరం కూడా, మనమైతే మనుషులుగా ఒకరి మీద గొనుక్కుంటాము, నేను ఈ పరిస్థితికి రావడానికి వీళ్ళే కారణము అనుకుంటాము, వాళ్ళని కాసేపు తిడతాము, వీళ్ళని కాసేపు తిడతాము, వాళ్ళని బ్లేమ్ చేస్తాము, వీళ్ళని బ్లేమ్ చేస్తాము. సో దీస్ కైండ్ ఆఫ్ బ్లేమ్ గేమ్స్ వీ యూస్ టు డూ మెనీ టైమ్స్. సో వాళ్ళ మూలంగానే నాకు ఇలా అయిపోయింది, వీళ్ళ మూలంగానే నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ వీళ్ళ పరిస్థితిలో వీళ్ళు ఎవరి గురించి అక్కడ నెగిటివ్గా మాట్లాడినట్టుగా కానీ, ఎవరిని బ్లేమ్ చేసినట్లుగా కానీ, ఎవరి మీద కంప్లైంట్ చేసినట్లుగా కానీ, లేదంటే వాళ్ళ మీద నేరాలు మోపినట్లుగా కానీ ఎక్కడా కనపట్లేదండి. జస్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పీస్ఫుల్లీ సిట్టింగ్ ఇన్ ద డంజన్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ అండ్ దే ఆర్ వర్షిపింగ్ ద గాడ్. సో ఒక బంధకంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక బంధకంలోని ఒక చీకట్లో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే దేవుని యందు ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తూ, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారండి. సో అంటే మన జీవితంలో కూడా మనము కొన్ని పరిస్థితుల నుంచి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా దేర్ ఆర్ సమ్ డార్క్ ఫేజెస్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ దేర్ ఆర్ సమ్ light phases in our lives. So when you are going to the dark situation and when I am going to the dark situation, ఎందుకు ఇలా జరిగింది, లేకుంటే ఎందుకు ఈ విధంగా అయ్యింది అని నేను ఆలోచించే వారంగా కాకుండా, నువ్వు అంటే అది జరగడానికి నువ్వు కారణం కావచ్చు, నువ్వు కారణం కాకపోవచ్చు, లేకుంటే దట్ ఈస్ మేబీ ఫ్రమ్ ద డెవిల్, దట్ ఈస్ మేబీ ఫ్రమ్ ద గాడ్ అలోన్, అది ఏదైనా కావచ్చు. కానీ ఎట్ దట్ సిచ్యువేషన్ హౌ యు ఆర్ రియాక్టింగ్, హౌ యు ఆర్ టేకింగ్ స్టెప్ అవుట్, ఏ విధంగా నువ్వు మూవ్ అవుతున్నావు, ఏ విధంగా నువ్వు అడుగు ముందుకు వేస్తున్నావు అనేది దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద డెస్టినీ. సో దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ టు ద డెస్టినేషన్. సో ఎందుకు అంటే వీళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు కృంగిపోతూ బాధపడుతూ ఉంటే సో ద సినారియో విల్ బి సంథింగ్ డిఫరెంట్. కానీ వాళ్ళు దే ఆర్ కంటిన్యూస్లీ వర్షిపింగ్ గాడ్ అండ్ దే ఆర్ కంటిన్యూస్లీ ప్రైజింగ్ గాడ్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ టు ద గాడ్. సో అక్కడ ఎంతో మంది మనుషులు అంటే వాళ్ళకి తెలియని వ్యక్తుల మధ్యలో ఉన్నారు. ఆ యొక్క ఖైదీలుగా వాళ్ళు ఏ తప్పు చేయనప్పటికీ కూడా వాళ్ళు ఖైదీలుగా వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్న సమయంలో, ఆ మధ్యరాత్రి వేళలో వాళ్ళు పాటలు పాడుతున్న సందర్భంలో అక్కడ ఒక భయంకరమైన మహాభూకంపం కలిగింది అని చెప్పేసి వాక్యంలో రాసిందండి. అంటే మహాభూకంపము అంటే మనకి ఇప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, రెక్టర్ స్కేల్ మీద ఇంత వచ్చింది అంత వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మూవ్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లేకుంటే కొన్ని చోట్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ కూడా ఒక గొప్ప భూకంపం కలిగినట్లుగా రాశారండి. అంటే భూమి యొక్క పునాదులు కదిలిను అని చెప్పేసి రాస్తుంది. అక్కడ చెరసాల పునాదులు అదరును అని చెప్పేసి రాసిందండి. సో అంటే చెరసాలకున్నటువంటి పునాదులన్నీ కూడా ఒక్కసారిగా దే షేక్. సో అట్లా షేక్ అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ఎటువంటి ప్రాపర్టీస్ నష్టం కానీ, మెటీరియల్ నష్టం కానీ జరగకోకుండా అక్కడ ఏం జరిగింది అంటే సూపర్ న్యాచురల్గా వాళ్ళకి ఎవరికైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖైదీ యొక్క సంఖ్యలు కూడా, బంధకాలు కూడా ఊడిపోయినాయి అని చెప్పేసి రాసిందండి. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం వింటూ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే when you are going through a dark situation, when I am going through the dark situation, when you are going to praise and worship the God and pray to the God Almighty, then you are going to see the mighty move of God. All your chains are going to be broken in the name of Jesus Christ of Nazareth. అంటే నువ్వు ఏ విషయంలో బంధకంలో పట్టబడి ఉన్నావు, ఏ విషయంలో నేను బంధకంలో పట్టబడి ఉన్నాను, సో ఆ బంధకాలన్నీ కూడా ఊడి పడిపోతున్నాయండి. అంటే మనకి ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా దేవుడు ప్రతి బంధకం నుంచి కూడా విడుదలను అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడండి. సో ప్రతి బంధకము కూడా నజరేయుడైన యేసు క్రీస్తుకి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనం వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి ఒక్క బంధకంలో నుంచి మనకు విడుదల కలుగుతుంది. సో ఆ బంధకంలో నుంచి విడుదల కలగటమే కాకుండా అక్కడ వాళ్ళకు ఊడిపడిపోయినాయి. అంతేకాకుండా నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఎవరు కూడా చెరసాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు. జనరల్గా మనకి అంటే ఒక ప్లేస్లో నుంచి బయటకు వెళ్ళిపోయే ఆప్షన్ వచ్చింది అనుకోండి, అంటే మనం బంధించబడినట్టు ఒక ప్లేస్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోయే ఆప్షన్ వస్తే వీఆర్ హ్యాపీలీ గోయింగ్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ కదా. కానీ అక్కడి నుంచి ఎవరు కూడా వెళ్ళట్లేదు, ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళు జస్ట్ దే ఆర్ సిట్టింగ్ అండ్ ఏవైతే జరిగినాయో వాటిని కూడా చూస్తూ ఉన్నారు అంతే.
అప్పుడు ఆ సమయంలో జైలు అధికారి వచ్చాడండి. జైలు అధికారి వచ్చి ఆయన ఏమనుకున్నాడు అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పి తలంచుకొని సో ఆయన డిస్ట్రాయ్ చేసుకోవాలని, ఆయన చంపేసుకోవాలని అనుకున్నాడండి. సో మన జీవితంలో కూడా అమ్మో ఈ విధంగా జరిగితే ఏమవుతుందో అని చెప్పేసి ఒక భయము, ఒక కంగారు, ఒక ఆందోళన బట్టి మనం మన లైఫ్ని స్పాయిల్ చేసుకుందాం అనుకుంటాం, పక్కన వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉంటాం, లేదంటే మన జీవితాన్ని మనం డిస్ట్రాయ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మనిషి అయితే తనని తాను డిస్ట్రాయ్ చేసుకోవాలనుకున్నాడు, తను బాధపరచుకోవాలనుకున్నాడు, తను కత్తి దూచుకోబోయాడు. కానీ దేవుని బిడ్డలుగా అక్కడ వాళ్ళు పౌలు శీలు ప్రార్థిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నిన్ను ఏమి డిస్ట్రాయ్ చేసుకోబాకు, నిన్ను ఏమి హామ్ చేసుకోబాకు. ఎందుకు అంటే మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం, మేమందరం కూడా ఇక్కడేనే మేమందరం కూడా వీఆర్ స్టిల్ ఎట్ దిస్ ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఇక్కడ మనం గోయింగ్ ఫార్వర్డ్లో చూస్తే వెంటనే ఆ జైలు అధికారి తను చెప్పింది ఏంటి అంటే నేను రక్షణ పొందాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అడిగాడండి. సో ఈ రక్షణ పొందమని ఎవరైనా చెప్పారా వాళ్ళకి? ఎవరో చెప్పలేదు. కానీ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ లీడింగ్ దెమ్. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ లీడింగ్ ఇంటూ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ హిస్ డైరెక్షన్ అండ్ హిస్ డెస్టినేషన్. సో పర్ఫెక్ట్ డెస్టినేషన్కి ఆయన లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అంటే మామూలుగా ఒక మనిషి అమ్మో బాధపడ్డాడు కదా అని చెప్పేసి మనం అక్కడితో వదిలిపెట్టేస్తుంటే మేబీ వీ మే నాట్ సీ ద సాల్వేషన్ ఆఫ్ దట్ జైలర్. ఆ సాల్వేషన్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క సాల్వేషనే కానీ ఆ జైలర్ యొక్క సాల్వేషనే కానీ అక్కడ పౌలుకి సైలస్కి అది జరిగి ఉండేది కాదు, వాళ్ళ ద్వారా జరిగి ఉండేది కాదు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని ఎక్కడైతే దేవుడు మనకి అపాయింట్ చేశాడో మనం ఆ ప్లేస్లో ఉంటూ వీ నీడ్ టు డూ ఈస్ వాట్ ఎవర్ ద నెగిటివ్ సిచ్యువేషన్స్ యూ ఆర్ గోయింగ్ త్రూ బట్ స్టిల్ ప్రైజ్ గాడ్. ఎవ్రీ బీయింగ్ హూ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. సో అదే దేవుని వాక్యం చెప్తుందండి. సో ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ఏ బిగ్ వెపన్. So God is going to straighten up all the things and he is the one who is going to work for you, on your behalf and on my behalf for our good. కాబట్టి ఈ వాక్యంలో అంటే మనం ఈ పాయింట్స్ మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనము పౌలు శీలాలాగా ఎప్పుడు కూడా మనం మంచి పనులే చేయగలగాలి. అంతేకాకుండా మనం ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటామో సో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క చీకటి ప్రతి ఒక్క బంధకము కూడా మన జీవితంలో నుంచి బూడి పడిపోయి మనకు అవి దూరంగా వెళ్ళిపోతాయి. సో మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తారు. అంతేకాకుండా మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు మనమున్న అంటే సిచ్యువేషన్ నుంచి మనం బయటకు రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఎందుకు అంటే వాళ్ళ చైల్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరికే బంధకాలు ఊడటం కాదు, వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బంధకాలు ఊడిపోయినాయి. సో అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అటువంటి సేమ్ అడిక్షన్ తోటి అటువంటి సేమ్ పెయిన్ తోటి అటువంటి సేమ్ ప్రాబ్లం తోటి ఎవరైతే ఉన్నారో సో వారందరి బంధకాలు కూడా ఊడి పడిపోతాయి అని చెప్పేసి ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మనం నేర్చుకున్నామండి. సో దీన్ని మనం మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు సాగాలని ఆశిస్తూ దేవుని ఈ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.